వెల్కమ్ టు కేటీవీ న్యూస్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు షైనింగ్ స్టార్స్ అవార్డులు దోహదం చేస్తాయని, ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2025 ప్రతిభా పురస్కారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిలు హాజరయ్యారు. అన్నమయ్య జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 185 మంది 10వ తరగతి విద్యార్థులకు, అత్యుత్తమ మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 36 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 నగదు, మెడల్, ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా అందజేశారు. అమ్మాయిని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ రెడ్ శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థ కాలేజ్ షిగా సిఈసి నారాయణ రెడ్డి గారి తల్లి సంధ్య. నమస్కారం అండి. ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి షైనింగ్ స్టార్ని మనము అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు 10th క్లాస్ నుంచి ఒక 180 మంది అండ్ ఇంటర్మీడియట్ నుంచి ఒక 36 మంది వరకు కూడా అందరికీ ప్రతిభ అవార్డును షైనింగ్ స్టార్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే నగదు బహుమతి 20,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. అందరూ పిల్లలు కూడా చక్కగా చదువుకొని వారు ఇలా సమాజంలో గుర్తింపు తెచ్చుకొని, ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకొని వారు మరింత ఉన్నత శిఖరాలకు రావాలని, అలాగే మిగిలిన విద్యార్థులు కూడా స్ఫూర్తి పొందాలని సో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు మనకి ఇక్కడ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మరియు డిఈఓ గారు, డిఐఈఓ గారు మరియు ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.